ప్రజల జీవితాల్లో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు. సోనియమ్మ ఆదేశాల మేరకే ఆడబిడ్డలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చారు. ద్వారా పరిష్కరించని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆ రోజే మీరు సిద్ధమైనరు. మీరే ఆనాటి నుంచి ఆనాటి ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి బస్సు ఎక్కిన వాళ్ళను, బస్సు దిగిన వాళ్ళను ప్రతి ఒక్కరిని ఇక ఏమాత్రం ఆనాటి ప్రభుత్వాన్ని క్షమించకూడదు అని చెప్పి ప్రతి ఒక్క ప్రయాణికుడికి చెప్పి ఈరోజు ప్రజాపాలన రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మీరు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించరు అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాద్కు వచ్చి ఇచ్చిన హామీని, మొట్టమొదటి హామీని అమలు చేసిన చరిత్ర ఆర్టీసీ కార్మికులది. ఈరోజు రాష్ట్రంలో కానీ జరుగుతున్న శాసనసభలో 15,21,00,000 మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీనికి దాదాపుగా 531 కోట్ల రూపాయల ఖర్చు అయింది అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. రవాణా ఏర్పాట్లు అమలు చేసింది మీరైతే మీకు అవసరమైన నిధులు బట్టి విక్రమార్క గారు ఈ సంస్థ లాభాలలో నడవాలి, కార్మికుల జీత భత్యాలు 1వ తారీఖున వాళ్ళ ఖాతాలో పడాలి అన్న ఆలోచనతోటి ఇతరత్ర ఖర్చులను తగ్గించుకొని దుబారా లేకుండా నిజమైన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక కుటుంబ పెద్దలాగా తమకు వచ్చే ఆదాయాన్ని పొదుపుగా అవసరాలకు వినియోగించుకునే విధంగా బాధ్యతాయుతంగా ఆర్థిక మంత్రిగా వారు కార్మికుల ఖాతాలో ఆ నగదు వేయడం జరుగుతుంది. ఈ ఆర్టీసీ ఉంటుందా, ఆర్టీసీని ఎత్తేస్తారా, ఆర్టీసీ వాళ్ళకి జీతాలు వస్తాయా అని అనేక రకాలైనటువంటి ఆందోళనలో ఉండి మీరు చేసినటువంటి సమ్మె చారిత్రాత్మకమైనటువంటి సమ్మె అది. అటువంటి సమ్మెను కూడా ప్రజాస్వామ్యయుతంగా మీరు చేసినటువంటి సమ్మెని ఉక్కుపాదంతో అనగదొక్కి అసలు ఇక్కడ స్వేచ్ఛ కానీ, మాట్లాడేటువంటి వాళ్ళ హక్కులు కానీ ఏమీ లేవని కాలరాసినటువంటి చరిత్రను మీరు గతంలో చూశారు. అదే ఆర్టీసీకి ఈరోజు ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అందించడమే కాదు, ఈ ఆర్టీసీని అద్భుతంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రజా రవాణా సంస్థగా తయారు చేయాలని చెప్పి మీరు కోరుకునేటువంటి ప్రతి కోరికని తీర్చేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఉన్న తేడా అది. అక్కా చెల్లెలకు సంబంధించిన ప్రయాణ రవాణా సౌకర్యం పెరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో నూతనంగా బస్సుల డిమాండ్ పెరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా నూతన బస్సులు కొనుగోలు చేయడానికి కావచ్చు, అదేవిధంగా ఆ బస్సులు నడపడానికి అవసరమైనటువంటి సిబ్బంది రిక్రూట్మెంట్కు సంబంధించి కావచ్చు, తప్పకుండా సానుకూలంగా స్పందిస్తారనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికే మీ ఆదేశం మేరకు మేడారం జాతరకు సంబంధించి 6,000 బస్సులను ఏర్పాటు చేసి 51 కేంద్రాలు తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ ఆ అడవి బిడ్డలైన దేవతల దర్శనానికి అన్ని రకాల సౌకర్యాలు మొన్న నేను గౌరవ మంత్రి సీతక్క గారు కూడా స్వయంగా సిబ్బంది ఎండి గారితో అందరం కూడా పోయి ఏర్పాట్లు చూసి వచ్చాం. అక్కడ మీ ఆదేశాల మేరకు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నటువంటి మాట కూడా చెప్పడానికి సంతోషంగా భావిస్తూ, ముఖ్యంగా ఆడపిల్లలకి, మహిళలకి, 3rd జెండర్ వాళ్ళందరూ కూడా మన బస్సెస్లో ఫ్రీ జర్నీ చేయడం అవకాశం కల్పించింది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. ఆ స్కీమ్లో మన టీఎస్ఆర్సీ యాజమాన్యాన్ని భాగస్వామ్యం చేయడము చాలా మంచి నిర్ణయము. మనకు కూడా ఈ గ్రేట్ ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేయడం మనకు కూడా యాజమాన్యానికి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా మనము ఈ 60 రోజుల్లో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మన బస్సెస్లో 15.21 crores మహిళలు, ఆడపిల్లలు, 3rd జెండర్ వాళ్ళు ప్రయాణించారు. వాళ్ళకు డైరెక్ట్లీ 535 కోట్ల రూపాయలు వాళ్ళకు డైరెక్ట్ బెనిఫిట్ కావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా
బాగా జరిగింది. మంచి గ్రేట్ హెల్ప్ టు ఆల్ దోస్ లేడీస్ అండ్ దేర్ ఫ్యామిలీస్.